గల్లీకి వార్డ్ మెంబర్, ఊరుకు సర్పంచి, మండలానికి ఎంపీపీ, అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే, పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీ, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దేశానికి ప్రధానమంత్రి. అయితే వార్డ్ మెంబర్లు, సర్పంచ్లు, ఎమ్మెల్యేలను ఎన్నుకున్నాం. ఎమ్మెల్యేలు కలిసి సీఎంను ఎన్నుకుర్రు. ఇక ఇప్పుడు ప్రధానమంత్రిని ఎన్నుకునే కార్యం ఉంది. మనం ఎంపీలను గెలిపిస్తే వాళ్ళు ప్రధానమంత్రి ఎవరు కావాలో నిర్ణయించుకుంటారు. ప్రధానమంత్రి అంటే ఈ దేశాన్ని లీడర్. అంత ముఖ్యమైన పదవికి సంబంధించిన ఓట్లేస్తున్నాం. ఇప్పుడు ఒకటికి రెండు మాటల ఆలోచన చేయరు మంచిగా. తెలంగాణలో 17 ఎంపీ సీట్లు, 443 మంది పోటీ, 34,000 పోలింగ్ సెంటర్లు, 2,90,00,000 మంది ఓటర్లు, సాయంత్రం 5 గంటల దాకా టైం. ఇది లెక్క. పోవాలే, ఏలికి ఇంకంటించుకోవాలి, మిషన్ మీద కట్టుకొత్తాలే, బయటకొచ్చి చూపియాలి. ఏడగింత తక్లీఫ్ రాకుండా బందోబస్తు ఏర్పాట్లు చేసి ఆఫీసర్లు. నిజామాబాద్ ఒక్క సీటుకే 185 మంది సూట్ పెట్టిరు కాబట్టి చాలా మంది సూప్ అటే ఉన్నది. అందులో 178 మంది రైతులే. ఒక్కో సెంటర్లా 12 మిషన్లు పెడతారు. ఫస్ట్ మిషన్ మీద పార్టీల గుర్తులు ఉంటాయి, కడమ మిషన్ల మీద రైతుల గుర్తులు ఉంటాయి. కన్ఫ్యూజ్ కాకుండా ఓటేయుర్రి. ఈ ఒక్కతాన 6 గంటల దాకా ఓటేసే ఛాన్స్ ఇచ్చిరు ఆఫీసర్లు. ఇక ఆంధ్రాలో 25 ఎంపీ సీట్లకు, 175 ఎమ్మెల్యే సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్కొక్కళ్ళు 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. మన 2 రాష్ట్రాలలోనే కాదు, మొత్తం 20 రాష్ట్రాలలో 91 ఎంపీ సీట్లకు ఓట్లు నడుస్తున్నాయి ఇప్పుడే. కాకుంటే ఆ రాష్ట్రాలలో అన్ని సీట్లు ఒక్కపారే కాకుండా ఇప్పుడు ఇన్ని సీట్లకు ఎన్నికలు పెడుతున్నారు. ఏమున్నత్తి అని లాపర్వా చేయకుర్రి. దేశాన్ని ఎవరు పాలించాలో నిర్ణయించే ఛాన్సు మీకు వచ్చింది. అస్సలు మిస్ చేసుకోకుర్రి. ఆల్ ది బెస్ట్ మరి.